హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మిసిరికాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసానండి. మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. అలాగే వీడియో కనుక మీ వరకు వచ్చిందంటే, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో ఏంటి అంటే, ఇది అయితే రథసప్తమి కోసం నా ప్రిపరేషన్ అనమాట. ముందు రోజు నైట్ ఇదైతే మీ టైం అని చెప్తానండి. ఏ విధంగా అంటే ప్రిపరేషన్ ఏమైనా చేసుకోవాలి, ప్రశాంతంగా చేసుకోవాలి, మార్నింగ్కి కొంచెం టైం కలిసి వస్తుంది అంటే ఈ టైంలోనే చేసేసుకుంటూ ఉంటాను. లైక్ ఏంటి అని అంటే, దీపం కుందలు కొంచెం క్లీన్ చేసుకోవడం, అండ్ పువ్వులైతే ఒక 3-4 డేస్ బట్టి అలా ఉంచాను అనమాట. ఈ రోజు కోసమే ఇదిగోండి దండ అయితే కడుతున్నాను అనమాట. రథసప్తమి అని అంటే మనకి బేసిక్గా మాఘమాసం అంతా కూడా చాలా ప్రత్యేకం అనమాట. బేసిక్గా సూర్య భగవానుడికి మనందరం కూడా రథసప్తమి రోజు పూజ చేస్తాం కదా. సో ఇదిగోండి ఇదైతే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనమాట రథసప్తమి రోజు. సో మీరు కూడా చక్కగా పూజ అనేది చేసుకుని ఉంటారని అనుకుంటున్నానండి. సో ఏంటి అని అంటే, మనకి ఆరోగ్యం కోసం ఇంకా అరసవిల్లులు అయితే ఈ రోజు ప్రత్యేకంగా చాలామంది భక్తులైతే వెళుతూ ఉంటారు కదా. సో నేను ఇలాంటి రోజుల్లో ఎప్పుడు వెళ్ళలేదు, నార్మల్గా ఒక్కసారి వెళ్ళానన్నమాట. ఇంకా ఈరోజైతే రకరకాలుగా పూజలన్నీ చేస్తుంటారండి. ఒకటి ఏంటి అని అంటే, జిల్లెడు ఆకులతోటి పూజ చేస్తారు. అలాగే రేగుపళ్ళు తలకు ఆకులు తలపైన పెట్టుకొని స్నానం కూడా చేస్తారు, ఆరోగ్యం కోసం చాలా మంచిదని చెప్పేసి. సో నేనైతే సింపుల్గా ఎలాగంటే మా అత్తయ్య గారు అలా చేస్తూ వచ్చేవారు, అదే విధంగా నేనైతే చేసేసుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి మాలంతా కూడా చూసిన అన్ని కలిపేసి ఒక కవర్లో పెట్టేశాను కాబట్టి చిన్న పెద్ద ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఒకసారి చూసేసి ఇదిగోండి స్వామి అమ్మవార్లకి అలంకరణ అయితే చేసేసాను అనమాట. ఇంకా సన్ రైజ్ అవుతుంటే కూడా మనం దర్శనం చేసుకుంటే సూర్యభగవానుడికి చాలా మంచిదని చెప్పేసి అంటున్నారు, అండ్ అంటారు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఈ లోపల ఇంటి దగ్గర పూజ అయితే చక్కగా చేసేసుకుంటాను అని చెప్పేసి. చూడండి స్వామి అమ్మవార్లు ఎంత కళగా ఉన్నారో. మరికొంచెం లూజ్ పువ్వులు అయితే ఉన్నాయన్నమాట. ఈరోజు స్వామివారికి పువ్వులతో అభిషేకం కూడా చేయడం జరిగిపోయిందనమాట. సో ఇలా దేవుడి గది పువ్వులతో నిండుగా ఉంటే, ఇలాగ అలంకరణ చేసి ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇదిగోండి పూజ అయితే అయిపోయింది, మంగళహారతి కూడా ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ అయితే తులసం దగ్గర కూడా దీపం పెట్టుకుంటానమాట. ఈరోజు అంటే 2-3 డేస్ ఏంటి, ఒక 1 వీక్ వరకు తులసం దగ్గర దీపం అయితే పెట్టలేదు. ఎందుకనంటే తులసం చెట్టు ఆకులు కొంచెం చిన్నగా అయిపోయాయి అనమాట. సో ఈ వేడి అంతగా ఎందుకులే అని చెప్పేసి నార్మల్గా నీళ్ళు అనేవి పోసిస్తుండే. ఈరోజు చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. చాలా పాజిటివ్గా అనిపించిందండి. ఇంకా సన్ రైజ్ ఇంకా అవ్వలేదు. సో ఈరోజు బియ్యంతో పరమాణం చేస్తారు కదా. ఇంకోటి ఏంటి అని అంటే, ఎటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వెయ్యము. ఏంటి అని అంటే, సూర్యభగవానుడికి పళ్ళు ఉండవు అని చెప్పేసి, పరమాణం అనేది చాలా మెత్తగా ఉంటే తింటారు అని చెప్పేసి అనుకుంటాం కదా. సో అదండి. సో ఏంటనంటే పిడకల పొయ్యి మీద వండుకుంటారు బేసిక్గా. సో నేనేంటి అంటే, ఇదిగోండి మన గ్యాస్ స్టవ్ దగ్గర శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడే ఒక చిన్న ముగ్గు వేసుకుంటాను అనమాట. అండ్ స్టవ్ కూడా క్లీన్ చేశాను కదా, అక్కడ కూడా పసుపు కుంకుమతో ఇలా బొట్టు అనేది పెట్టేసి ఆ తర్వాత పరమాణం వండుతానమాట. నాకైతే స్టీల్ స్టవ్ అనేది ఎంత సదుపాయమో తెలుసా అండి. శుభ్రంగా నేను విమ్ లిక్విడ్ వేసేసి క్లీన్ చేసేస్తుంటాను. మన గ్లాస్ స్టవ్ కూడా ఉన్నది. అదేంటంటే ఇవాళ రేపు ఎన్నో నేను వింటున్నాను, లైక్ పేలిపోతున్నది, బ్లాస్ట్ అయిపోతున్నది, కొంచెం వేడి ఎక్కకూడదు, ఇలాంటి రూల్స్ అన్నీ వింటున్నాను అనమాట. సో నా దగ్గర అది కొంచెం స్విచ్ పాడైంది, అది మార్చడానికి నేను అంత ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇదైతే యూజ్ చేయడానికి చాలా ఈజీ అనమాట. సో ఎందుకులే అని చెప్పేసి, సో ఇదిగోండి మంచిగా గిన్నెకి కూడా పసుపు కుంకుమ పెట్టేసి పాలైతే మరిగిస్తున్నాను అనమాట. సో ఇదిగోండి బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే నేను క్యాప్చర్ చేశానండి. చాలా బాగా వచ్చింది. మరి ఈరోజు వండిన పరమాణం ఒక అద్భుతమైన రుచి వస్తుందని చెప్పేసి కూడా అంటారు. అవునండి, అది నైవేద్యం కింద కదా. ఇలాంటి రుచి మిగతా రోజుల్లో ఎప్పుడు చేసినా కూడా రాదు. సో ఇదిగోండి నైవేద్యం అయితే పెట్టేశాను అనమాట. నార్మల్గా బెల్లం ఇంకా కొంచెం పంచదార కూడా వేసానులేండి. సో ఇదిగోండి రథసప్తమి రోజు మరి ఇంకేంటి వీడియో షూట్ అయితే చేయలేదు. ఇదైతే నేను టమాటా నిలువ పచ్చళ్ళలోకి అయితే మీకు తీసుకొచ్చేసాను. మనందరికీ తెలుగింట్లోని ఆవకాయలు పచ్చళ్ళు అని అంటే అందరికీ ఇష్టమే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమే.
సో ఇదైతే 3 కిలోలు 50 రూపాయలండి. సో ఇదైతే దగ్గర దగ్గర 3 కిలోలు ఉన్నాయి. 1, 2 తీసేసి నార్మల్గా వాడాను అంతే. సో నేను ఎలా పెట్టాను, సంవత్సరం పొడుగ్గా బూజు పట్టకుండా శుభ్రంగా టేస్టీగా ఉంటుంది, అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే తడి లేకుండా మంచిగా ఒక పొడి బట్టతోటి టమాటాలన్నీ కూడా క్లీన్ చేశానండి. ఆ తర్వాత కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకున్నాను. ఇంకా ఒక డబ్బా, ఈ డబ్బా చూస్తున్నారు కదా, ఇది కూడా వాటర్ లేదు, శుభ్రంగా తుడిచేసి ఇదిగోండి ఈ డబ్బాలో అయితే ఊరబెడతానమాట. కొంచెం పసుపు వేస్తానండి, పసుపుకి ఎటువంటి కొలత అయితే పెట్టుకోలేదు. ఇంకా సాల్ట్ వచ్చేసరికి 1 కిలో టమాటాలకి 150 గ్రామ్ వరకు సాల్ట్ అయితే నేను వేశాను. అలాగా 3 రోజుల పాటు ఊరబెట్టానండి. ఆ తర్వాత ఇదైతే ఎండబెట్టే రోజు అనమాట. ఇలాగ 3 రోజులు ఎండబెడతానమాట. చక్కగా మా డాబా పైకి అయితే వచ్చేసాను. మంచి ఎండండి, మా ఇంటి దగ్గర అంత ఎండ పడట్లేదు. సో మంచిగా ఎండుతుంది అని చెప్పేసి ఎలాగంటే ఒక ప్లేట్ తీసుకొచ్చానండి, అందులో ముక్కలు వేస్తున్నాను. ఇంకా ఓట ఆ డబ్బాలోనే ఉంచేసాను. అండ్ ఈవినింగ్ పట్టుకెళ్ళేటప్పుడండి ఓట ఇంకా మొక్క 2 కలిపేసి ఉంచుతానమాట. ఇలాగా ఇదే ప్రొసీజర్ 3 రోజుల పాటు జరుగుతుందనమాట. అయితే చాలామంది ఎక్కువ డ్రై చేసేస్తుంటారు. సో నేను అలా చేయలేదండి, కొంచెం సాఫ్ట్గా ఉండేటప్పుడే నేను పచ్చడి అనేది చేసేస్తానమాట. సో ఇదిగోండి ఇదైతే 3వ రోజు అనమాట. శుభ్రంగా ఎండు వాసన భలేగా వచ్చేసిందండి. ఇదిగోండి ఈ మాత్రం ఎండిపోతే నాకు పచ్చడికి సిద్ధమైపోయినట్టే. అండ్ ఊరబెట్టేటప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసానమాట. చింతపండు కూడా పెక్కలేనిది, ఎటువంటి తొక్కులు లేనివి అవన్నీ కూడా చేశాను. అండ్ ఈరోజు ఇదిగోండి పచ్చడి పట్టడానికి సిద్ధమైపోయిందనమాట. ఇంకా మనకి మిక్సీ జార్ కూడా పొడిగా ఉండాలండి, తడి ఎటువంటిది తగలకూడదు. మనం పెడుతున్న ప్లేట్ కానీ స్పూన్ కానీ డ్రైగానే ఉండాలి. సో ఇదిగోండి ఓట కూడా మొత్తం మిక్స్ అయిపోయింది చూసారా, నీళ్ళు అస్సలు లేవు. అంటే టమాటా తలక జ్యూస్ కూడా ఇందులో ఇంకిపోయింది అనమాట శుభ్రంగా. సో ఇదిగోండి మంచిగా మిక్సీ అయితే ఒక 2 ట్రిప్పుల వరకు అయ్యాయి. ఒకేసారి కుక్ చేసి లేకపోతే వెట్ గ్రైండర్లో వేసేస్తే సరిపోద్ది. బట్ ఓకే, నేను మిక్సీలో అయితే చేసేస్తాను. ఇదిగోండి మొత్తం టమాటా పేస్ట్ అయితే ఈ మాత్రం వచ్చింది. సో ఇప్పుడు నేనైతే మెంతు పొడి చేసుకుంటున్నాను అనమాట. అయితే ఈరోజు ఏంటి అని అంటే ఆవాల క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంచానండి, దానికి కొంచెం తక్కువగా మెంతులు అయితే ఉంచాను అనమాట. ఈ 2 కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని, అంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని డ్రై రోస్ట్ చేశానండి. అంటే మనకి ఆవాలు ఒక 100 గ్రాములు ఉన్నాయనుకోండి, మెంతులు ఒక 50 గ్రాములు ఉంటే సరిపోతుందన్నమాట. ఈక్వల్ క్వాంటిటీలో చేసినా కూడా మనకి మెంతిపొడి అనేది మంచి స్మెల్ వస్తుంది. ఒక్కటి చూసుకోవాలి ఏంటి అని అంటే ఇవి త్వరగా మాడిపోతాయి అన్నమాట. అలా మాడకుండా చిట్పట్లాడడం మీరు చూడండి ఎంత మంచి వాసన వస్తుందంటే లో ఫ్లేమ్లో చేస్తే. ఇంకా నేనైతే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అయితే ఆప్షనల్ అండి. నేనైతే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు శుభ్రంగా తొక్క తీసేసి అవి కూడా ఆరబెట్టాను అనమాట. కొత్త వెల్లుల్లిపాయలు అయితే వాటరీగా ఉంటాయి కదా, పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదిగోండి కొంచెం కచ్చా పచ్చాగా దంచేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి మెంతి పొడి కోసం వేయించిన ఆవాలు మెంతులు కొంచెం చల్లారాయి, ఇవైతే పొడి చేసేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ కొంచెం వేడి పెట్టుకుంటున్నానండి. ఈ మాత్రం ఆయిల్ అయితే మనకి పచ్చడిలోకి కంపల్సరీ కావాలి. ఆ తర్వాత ఇదిగోండి పోపు దినుసులు లైక్ ఆవాలు మెంతులు ఇంకా రెడ్ చిల్లీ, హింగు అయితే ఒక చిన్న స్పూన్తో ఇదిగోండి ఈ స్పూన్తో 2 స్పూన్ల వరకు వేసాను అనమాట. మనకి నిలువ పచ్చడిలో మెయిన్ ఫ్లేవర్ కూడా మనకి హింగుది కూడా రావాలండి. సో ఇదిగోండి నూనె అయితే కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసాను, కరివేపాకు కూడా వేసాను. సో ఇప్పుడు ఏంటంటే కరివేపాకులో ఎటువంటి వాటర్ ఉన్నా కూడా డ్రై అయిపోతుంది. ఇదిగోండి కచ్చా పచ్చగా దంచిన తెల్లుల్లిపాయలు కూడా వేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడిగా ఉండే నూనెతోటి ఇవన్నీ శుభ్రంగా ఫ్రై అయిపోతాయి అనమాట. ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాను. అయితే మొత్తం నూనె చల్లారిపోయిన తర్వాత కాదండి, ఆ మాత్రం వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటాను. ఇప్పుడైతే ఇదిగోండి మెంతిపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఈ టమాటా పేస్ట్లో అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఈ పచ్చడి అయితే మనం స్టోర్ చేసుకుంటే మంచిగా ఒక పొడి డబ్బాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే అస్సలు పాడవదనమాట. మనకి దోశల్లోకి ఇప్పుడు మార్నింగ్ ఎలాగంటే మనకి బ్రేక్ఫాస్ట్లోకి దోశలు కానీ గారెలు కానీ చేసేస్తే చట్నీకి వెతుక్కు అక్కర్లే ఈ టమాటా పచ్చడి ఉంటాయి. ఇదిగోండి నూనె కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చిల్లీ పౌడర్ వేసేసాను. సో దట్ మనకి ఏంటి అని అంటే ఆ మాత్రం వేడిగా ఉన్నప్పుడే వేస్తే, గోరువెచ్చగా ఉన్నప్పుడే వేస్తే చిల్లీ పౌడర్ తలక పచ్చివాసన కూడా మరి ఉండదన్నమాట. సో ఇదైతే మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇదిగోండి టమాటా పేస్ట్లో అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాను.
అయితే కొంతమంది మెంతు పొడి వేసుకొని టమాటా పచ్చడి అలా ఉంచేస్తారు. ఏ రోజు కావాలంటే ఆ రోజే కొంచెం తాలింపు వేసుకుంటారనమాట. సో ఈ మాత్రం పచ్చడి అయితే నాకు త్వరగా ఫినిష్ కూడా అయిపోతుందండి. ఎక్కువ రోజులు కూడా ఉండదు. సో ఇదిగోండి మొత్తం మీదకే ఇదిగోండి కలిపేశానమాట. ఇంకాను మెంతిపొడి ఇదిగో మొత్తం కలిపేసిన తర్వాత ఇది కూడా ఒక 3 రోజులు ఊరాలండి. లేకపోతే వెంటనే వేసుకున్నారంటే మీకు అనిపిస్తుంది మెంతిపొడి ఎక్కువ అయిపోయింది, లేకపోతే సాల్ట్ సరిపోలేదా, ఇలాంటివన్నీ డౌట్లు వస్తాయన్నమాట. సో మెంతిపొడి, ఆ టమాటా పేస్ట్, హింగు నూనె అంతా కూడా మిక్స్ అయిపోవాలి. మంచిగా ఊరితేనే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుందన్నమాట. సో చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ఇదే ప్రొసీజర్ ట్రై చేయండి. లేదు మీరు ఇంకెలా చేస్తున్నారు ఏంటి, తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. సో సరేనండి, ఈ చిన్న వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.